వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి మహోత్సవం సందర్భంగా వారి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవర్ ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ గారు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆట పాట మాట కార్యక్రమం ఉంటుంది కాబట్టి ముందుగా మన కళాకారులు ఒక పాటతో ముందుకు వస్తా ఉన్నారు. ఆ పాట విందాం. చీకటి వాడల్లో సబ్బకు జెండలు కట్టి బహుజన దండోరయ్యాలు మొగులు కట్టి తానెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెను పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన దండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలు. వేల మందలు కాసేనా గొల్ల కురుమల కట్టోలి మనలో వదులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మాలోతులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలి. అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలి. బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి. జయంతి కార్యక్రమంలో అంబేద్కర్ కంటే ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారథి పల్లెల లక్ష్మణ్, వేముల శ్రవణ్ కళా బృందాలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉన్నది. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున జిల్లా అధికారులకు, కుల సంఘ నాయకులకు, అభ్యుదయవాదులకు, అంబేద్కర్ వాసులకు, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా సేవ్ ఇండియా సంఘంలో ఇచ్చేటువంటి హక్కులను అప్పటి నుంచి కూడా పెద్దలు చెప్పిన ప్రతి మాట వింటూ చాలా అంబేద్కర్ గారి గురించి ముందు మనం చాలా పాఠ్య పుస్తకాలు నేర్చుకుంటాం. కానీ ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు ఎవరి అనుభవాలు వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. ఒక వినయ్ పంచుకున్న అనుభవం కావచ్చు, ఒక డాక్టర్ రామ్మూర్తి గారు పంచుకున్న అనుభవం కావచ్చు, అదేవిధంగా నర్సయ్య గారు కావచ్చు, అన్నపూర్ణ గారు కావచ్చు. వారి వ్యక్తిగత జీవితాల్లో వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల వారు పొందిన ప్రయోజనాలు కావచ్చు, సమాజంలో